దర్శకులు కోడి రామకృష్ణ, ఏ. కోదండరామిరెడ్డి బిజీగా ఉన్న టైంలో వారి ఇళ్లలో పొయ్యి వెలగలేదని, ప్రొడక్షన్ నుంచే ఫుడ్ పంపేవారని సీనియర్ కో-డైరెక్టర్ కనకాల జయకుమార్ చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు, నటుడు దేవి ప్రసాద్ మండిపడ్డారు. యూట్యూబ్ డబ్బులు, వ్యూస్ కోసమే ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏదో ఒకరోజు నిజం అబద్ధాన్ని చెప్పుతో కొడుతుందని స్పష్టం చేస్తూ జయకుమార్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. సీనియర్ రచయిత, కో-డైరెక్టర్ కనకాల జయకుమార్ ఇటీవల కాలంలో యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆనాటి సంగతులు, అప్పటి తరం హీరోలు, దర్శక నిర్మాతలకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ వస్తున్నారు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో దర్శకులు ఏ. కోదండరామిరెడ్డి, కోడి రామకృష్ణ గార్ల గురించి మాట్లాడారు. ఇద్దరు ఫుల్ బిజీగా ఉన్న రోజుల్లో వారి ఇళ్లల్లో అసలు పొయ్యే వెలిగేది కాదని, వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రొడక్షన్ హౌస్ నుంచే ఫుడ్ పంపించేవారని జయకుమార్ చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై నటుడు దేవి ప్రసాద్ స్పందించారు. డబ్బు కోసం, వ్యూస్ కోసం సీనియర్లు అబద్ధాలు ప్రచారం చేయడం సరికాదని విమర్శించారు. లేనిపోని అవాకులు చవాకులు పేలితే సహించేది లేదని గట్టి కౌంటర్ ఇచ్చారు. తన గురువు కోడి రామకృష్ణ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా నుంచే సూపర్ హిట్ డైరెక్టర్ అని, కుటుంబంతో సహా నిర్మాతల భోజనాలను ఆశించారని చెప్పడంలో అసలు లాజిక్ లేదన్నారు. సినిమా నిర్మాణం సమయంలో వృధా ఖర్చులను కోడి రామకృష్ణ ఇష్టపడరని, ఆయన కుటుంబం ఎంతో మందికి అన్నం పెట్టింది అని దేవి ప్రసాద్ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు. యూట్యూబ్ వీడియోల్లో కొంతమంది మాత్రం ఆమె స్వయంగా సినిమా పరిశ్రమలోని సెలబ్రిటీల పక్కనే ఉండి అంతా చూసినట్లుగా అబద్ధాలను మసాలాలు దట్టించి మరీ వడ్డిస్తుంటారు. ఇదిగో ఈ కనకాల జయకుమార్ గారిలా. ఈయన సీనియర్ కో-డైరెక్టర్ గారట, అది నిజమే. కానీ ఆయన చెప్పే వాటిలో అన్నీ నిజాలు కావు. వాటిని వీక్షించే వారిలో ఏ కొంచెం లాజిక్ తో ఆలోచించే వారైనా సరే ఇలాంటి వారు చెప్పే అన్ని విషయాలను నమ్మరు గాని నమ్మేసే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఈయన కథనం ప్రకారం దర్శకులు కోడి రామకృష్ణ గారు, కోదండరామిరెడ్డి గారు బిజీగా ఉన్నంత వరకు వాళ్ళ ఇళ్లలో అసలు పొయ్యే వెలగలేదట. అన్ని రోజులు, అన్ని పూటలు ప్రొడక్షన్ నుంచే వారి కుటుంబ సభ్యులకు కూడా నిర్మాతలే భోజనాలు పంపించేవారని సెలవిచ్చారు ఈయన గారు. దానికి సాక్షిగా జీవించలేని మహానుభావుడు నిర్మాత ఎంఎస్ రెడ్డి గారిని సీన్ లో ప్రవేశపెట్టారు. ఈ వయసులో ఈయనకెందుకీ దిగజారుడుతనం? ఛానల్స్ వారిచ్చే డబ్బుల కోసమేనా? సీనియర్ మోస్ట్ అంటున్నారు కనుక ఊహాగానాలు కాకుండా నిజంగా తనకు తెలిసిన వాస్తవాలు మాట్లాడితే హుందాగా ఉండదా? సినిమా చరిత్రను నమోదు చేసినట్లు అవుతుంది కదా. ఈయన గారి సొల్లుని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాంట్రవర్సీలకు నేను దూరం. కానీ నిజం చెప్పులేసుకుని గడప దాటే లోపు అబద్ధం రంగురంగు బట్టలేసుకుని ఊరంతా ఊరేగుతుంది. కానీ ఏదో ఒక రోజు నిజం అబద్ధాన్ని చెప్పుతో కొడుతుంది అని నా నొడి. అందుకే ఈ మాత్రం వివరణ. అవాకులు చవాకులు మాట్లాడుతున్న ఈ పెద్దాయనను ఇంతకంటే అసహించుకోవడానికి ఆయన వయసు, నా సంస్కారం అడ్డొస్తున్నాయి. తప్పులు సరిదిద్దుకుంటే ఆయన పెద్దరికానికే మర్యాద, గౌరవం అని దేవి ప్రసాద్ పోస్ట్ లో రాసుకొచ్చారు. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.